న్యూస్కి స్వాగతం. అర్హులందరికీ పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని జేసీ మొగిలి వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మండలంలో రీసర్వే పూర్తయిన 2570 మందికి పాస్ పుస్తకాలు మంజూరయ్యాయన్నారు. వీటిలో 680 బుక్స్ల్లో తప్పులు ఉన్నాయన్నారు. వీటిని సరిచేసి త్వరలోనే అందజేస్తామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ రమాదేవి, ఆర్ఐ అరుణ్ తేజ్, వీఆర్ఓ శ్రీనివాసులు తదితరులున్నారు. నమస్కారం అండి, నేను జాయింట్ కలెక్టర్ మాట్లాడుతున్నాను అండి. ఈరోజు మనుగోలు తహసీల్దార్ ఆఫీస్ రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు పట్టదారు పాస్బుక్ల డిస్ట్రిబ్యూషన్కి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మన గవర్నమెంట్ వారి యొక్క ఆదేశాల మేరకు మనం ప్రతి మండలంలో కూడా ఎలా ఈ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అనే దాని మీద ఒకసారి వెరిఫికేషన్ చేద్దాం రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకి ఈ మండలంకి వచ్చేసరికి 2570 బుక్స్ పట్టదారు పాస్ పుస్తకాలు రావడం జరిగింది. అంటే టోటల్గా ఒక 7 విలేజ్కి మనకి రీసర్వే కంప్లీట్ అయ్యి వెబ్ల్యాండ్లో పోర్టింగ్ అనే విలేజ్కి మాత్రమే ఈ యొక్క పట్టదారు పాస్ పుస్తకాలు రావడం జరిగింది అనమాట. అవుట్ ఆఫ్ 2570లో 1890 బుక్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంది. రిమైనింగ్ 680 బుక్స్ ఏంటంటే చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. అవేంటంటే వాళ్ళ చిరునామాలు లేకపోవటం, ఏదైనా మొబైల్ నెంబర్స్ అది కరెక్ట్ ఇవ్వకపోవటం కానివ్వండి, ఆ టైంలో ఆధార్ కార్డ్ నెంబర్స్ కూడా అందుబాటులో లేక ఇవ్వకపోవటం కానీ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. 680కి మళ్ళీ మనకి మోడల్ ఇవ్వడం జరుగుతుంది, కరెక్షన్ మోడల్. ఆ కరెక్షన్ మోడల్ మనకి మండే నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇస్తామని చెప్పడం కూడా జరిగింది పై అధికారులు. కాబట్టి ఈ యొక్క 680కి వీళ్ళు ఏ కరెక్షన్స్ అయితే ఉన్నాయో అది ఒక ఎక్సెల్ షీట్లో రెడీ చేసి పెట్టుకొని మనకి మండే నుంచి అది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్డేట్ చేస్తే ఆ 680 కరెక్షన్స్ కూడా మళ్ళీ ఫ్రెష్గా మనకి కరెక్ట్ మ్యాటర్ తోటి మళ్ళీ వస్తాయి అన్నమాట, డీటెయిల్స్తో వస్తాయి, బుక్స్ వస్తాయి. ఈలోకి ఏంటంటే వీళ్ళు 1890 ఏవైతే ఫిట్గా ఉన్నాయి పంచడానికి అవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ కొన్ని బుక్స్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే 1037 బుక్స్ చేసేసారు. ఇంకొక రిమైనింగ్ ఒక 853 ఉన్నాయి. ఇవి రేపటిలో కొంచెం అవ్వడం జరుగుతుంది. అంటే ప్రతిరోజు కూడా షెడ్యూల్ వేసుకొని గ్రామ సభ కండక్ట్ చేసేసి ఆ గ్రామ సభలో ఈ పట్టదారు పాస్ పుస్తకాలు ఎవరికైతే రైతులు రావడం జరిగిందో వారికి అక్కడ ఆ యొక్క డీటెయిల్స్ అది వినిపించేసి వాళ్ళ సాటిస్ఫై తర్వాత ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా ఇప్పటి వరకు 1037 వరకు ఇక్కడ చేయడం జరిగింది. ఈ రిమైనింగ్ 853 కూడా రేపటిలోపు మనకి పంచదానికి వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు దానికి యాక్షన్ తీసుకొని పంచదానికి చర్యలు తీసుకోవడం జరుగుతాం.